ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 21వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో దీపావళికి జమవుతాయని ఆశించినా అది జరగలేదు. అయితే 21వ విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ పథకం 2019 నుండి అమల్లో ఉంది. ఇప్పటికే లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు జమైంది. మొదట చెల్లింపు తేదీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన నివేదిక ప్రకారం పీఎం కిసాన్ 21వ విడత నవంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులు తమ రిజిస్ట్రేషన్ను త్వరగా తనిఖీ చేసుకోవాలని హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఆలస్యం వల్ల వారి పేర్లు తొలగించబడే అవకాశం ఉంది. ఈ డబ్బును ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రైతులకు బదిలీ చేస్తారు. బ్యాంకు ఖాతాలోకి వెళ్లి దీనికి ఆధార్ లింక్ చేయడం అవసరం. మీ ఖాతా ఆధార్తో లింక్ కాకపోయినా, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోయినా మీ అకౌంట్లో డబ్బులు పడడం ఆలస్యం కావచ్చు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి పోర్టల్ నిరంతరం పనిచేస్తుందని ప్రభుత్వం చెప్తోంది. ఈ పథకం నియమాలు ఈ డబ్బు 2 హెక్టార్ల వరకు భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నారు. మీరు దీనికంటే ఎక్కువ భూమిని కలిగి ఉంటే అర్హులు కాదు. ఇంకా కొన్ని వర్గాల వ్యక్తులు మినహాయించబడ్డారు. మీరు, మీ కుటుంబ సభ్యుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి వంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే మీకు వాయిదా అందదు. పెన్షన్ పొందుతున్న, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా మినహాయించబడ్డారు. ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్న వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు వంటి నిపుణుల కుటుంబాలు కూడా అర్హులు కాదు. ఇలా మొత్తం ఫిల్టర్ తర్వాత ఇప్పటి వరకు 110 మిలియన్లకు పైగా రైతులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారని, 1.5 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కొంతమంది రైతుల పేర్లు తొలగించినట్లు ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా ఆధార్, బ్యాంకు వివరాలు సరిపోలకపోవడం వల్ల వారి పేర్లు మిస్ అయినట్లు సమాచారం. అందుకే రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్ని సందర్శించడం ద్వారా మీ స్థితిని తనిఖీ చేయడం మంచిది. మీ ఆధార్ లేదా మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి ఏవైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయండి.